జనం టీవీ వార్తలకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకాని హైలాండ్లో అనధికార కోవిడ్ సెంటర్ నిర్వహణ, పోలీస్ రెవెన్యూ అధికారుల మెరుపు దాడి, కొంతమంది రోగులు పరారీ, మిగిలిన వారిని విచారిస్తున్న అధికారులు. వివరాలలోకి వెళ్తే, గతంలో చినకాకాని ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో పనిచేసి బయటకు వచ్చిన వ్యక్తి ఆధ్వర్యంలో అనధికారికంగా కోవిడ్ సెంటర్ నిర్వహిస్తున్నట్లుగా సమాచారం. ఆ వ్యక్తి ఒక్కొక్క బాధితుని వద్ద 30,000 రూపాయలు వసూలు చేశారని ఆరోపణలు వస్తున్నాయి. ఏదేమైనా కరోనా వైద్యం పేరుతో ప్రజల సొమ్ము దోపిడీ చేయడం చర్చనీయంగా మారింది. ఇది ఇలా ఉండగా, అనధికార కోవిడ్ సెంటర్ నిర్వహిస్తున్న వ్యక్తి డాక్టర్ కాదని విశ్వసనీయ సమాచారం. ఈ విషయం జిల్లా స్థాయి అధికారులకు తెలియడంతో ఒక్కసారిగా దాడులు చేసినట్లుగా తెలుస్తోంది. లోపల అనధికారికంగా కోవిడ్ బాధితులకు చికిత్స చేస్తున్నట్లుగా తగిన ఆధారాలు అధికారులకు దొరికాయి. అనధికారికంగా హైలాండ్ సెంటర్ వద్ద అనధికారికంగా కోవిడ్ బాధితులకు చికిత్స చేయడానికి ఎలా అద్దెకు ఇచ్చారో అర్థం కావడం లేదు. దీనికి లక్షల్లో చేతులు మారాయని విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. పోలీసులు, జిల్లా రెవెన్యూ అధికారులు పక్షపాతంగా దర్యాప్తు చేస్తే దీని వెనుక అసలు నిజం బయటపడుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మరిన్ని వార్తల కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ మరియు షేర్ చేయండి. ఇవన్నీ కదా అది బాగాలేదని పెద్ద ఆయనకి ఇది ఉంటుంది కదా, అది చూపి హాస్పిటల్లో చూపిస్తారు కదా. ఆయన బాగలేదనడానికి ఓరుకుంటున్నారు. సరే సరే ఏమున్నాయి ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారండి? ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? 5 డేస్ అవుతుంది. పాజిటివా మీకు? అవును, దానికి ఇక్కడికి ఎందుకు వచ్చారన్న? అంటే హాస్పిటల్కి పోవాలి కదా. హాస్పిటల్కి పోవాలని మామూలుగా ఏం లేకుండా ఉంటుంది కదా, దానికి ఉండొచ్చు అని అంటేను. ఎవరి చేతే వచ్చారు మీరు ఇక్కడికి? టెస్ట్ ఎక్కడ చేయించుకున్నారు? కరోనా టెస్ట్ మీరు ఎక్కడ చేయించుకున్నారు? కరోనా టెస్ట్ చేయించుకున్నారా? ఎక్కడ చేయించుకున్నారు? ఎక్కడ? గుంటూరులో చేయించుకున్నారా? మంగళగిరిలో చేయించుకున్నారా? రిపోర్ట్లు వచ్చాయా? మరి హాస్పిటల్కి వెళ్ళకుండా ఎక్కడ ఎందుకుంటారు? అంటే మామూలుగా హోమ్ క్వారంటైన్ లాగా ఉండొచ్చు. ఎంత ఇక్కడ ఉన్నందుకు ఛార్జ్ ఎంత తీసుకుంటారు ఇక్కడ ఉన్నందుకు? ఎన్ని రోజులకి? 5 రోజులు. 10,000 ముందే చెల్లించాలా తర్వాత ఇవ్వాలా? ముందే చెల్లించాలా తర్వాత ఇవ్వాలా డబ్బులు? ఇంతవరకు మాట్లాడుకోలేదు. ఇక్కడ డాక్టర్లు వచ్చి రోజు మిమ్మల్ని చెకప్ చేస్తారా? అయ్యేమి మేము మెడిసిన్స్ వాడుకుంటాం. షుగర్ కాబట్టి అప్పుడప్పుడు 2 రోజులకు ఒకసారి డాక్టర్ వస్తారు ఇక్కడికి. మరి ఎందుకని ఇక్కడ ఉంటారు? డాక్టర్ లేకుండా ఇక్కడ ఎందుకు వచ్చి? మెడిసిన్స్ ఇచ్చారు, తీసుకున్నాం కదా, తీసుకొని వాడుకుంటా ఉన్నాం. మీ పేరేంటమ్మా? శేషమ్మ. హ్యాపీలో ఉండేదిగా. ఎక్కడి నుంచి వచ్చారు? దేనికి ఇక్కడికి? కరోనా ఉంది, కొంచెం సేఫ్ జోన్లో ఉన్నారు. కరెక్ట్గా చెప్పండి. మీకు పాజిటివ్ ఉందా? మాస్క్ పెట్టుకోండి. ఇంటి పేరు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? 2 డేస్ అవుతుంది. ఇక్కడ ఎవరు పంపించారు? మీరు వెళ్ళలేదు కదా సార్? ఇక్కడికి ఎవరు పంపించారు? ఇక్కడికి
రూల్స్ లేవు కదా, ఎంట్రీ లేదు కదా దీనికి. ఇది ఉందో లేదో కూడా తెలియకుండా మీరు ఎట్లా వస్తారు? మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి.